హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే వీడియో వచ్చేసి కొర్రమట్ట పులుసు అండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేను 3 ఆనియన్స్ తీసేసుకున్నాను. పొట్టు తీసి నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ పేస్ట్ వేసుకుందాం. మనము ఓకేనా, ఇలా వేసేసుకోవాలి. మన నెక్స్ట్ వచ్చి ఓకే ఫ్రెండ్స్, స్టవ్ ఆన్ చేసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయింది. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ ఉంటేనే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను. ఇంక ఈ రోజు కన్నా మరుసటి రోజుకి చాలా బాగుంటుంది కర్రీ పులుసు. ఇంత ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయిందండి. ఇప్పుడు మనం 4-5 పచ్చిమిర్చి సన్నగా కట్ వేసుకుంటున్నాను. ఒక్కసారి కలుపుకుందాము. చిటపట్లాడుతుంది పచ్చిమిర్చి. ఇప్పుడు ఇందులో మనం ఆనియన్ పేస్ట్ వేసుకుందాము. ఈ ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర వేసుకుందాము. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు, ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అంత అల్లం పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. మన నెక్స్ట్ వచ్చేసి కొర్రమట్ట చేప ముక్కలు వేసుకుందాము. నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను.
ఈ కొరమట్ట చేప చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఆనియన్ పేస్ట్ అంతా ఈ చేపకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. కొంచెం సేపు మూత పెట్టుకుందాము. నేను అరగంట ముందు చింతపండుని నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఈ చింతపండు రసం తీసి పక్కన పెట్టుకుందాము. మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే సరిపోతుంది. చూద్దాము మూత తీసి. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం వేసుకుందాము. ఇప్పుడు మనం గంట పెట్టకుండా పులుసు అనేది కలుపుకోవాలి. అంటే ఇలాగా గంట పెడితే ఏమవుతుందంటే ముక్కలు చిదురైపోతాయి, అప్పుడు బాగుండదు. ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కారం యాడ్ చేసుకుందాము. చేపల పులుసులో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి చేపల పులుసుని. చూద్దామా ఒకసారి పులుసు. ఒకసారి చూద్దామండి పులుపు అది సరిపోయిందో లేదో. సరిపోయిందండి నాకు ఉప్పు కారం మసాలా అంతా. ఒకసారి పులుసు కలుపుకుందాము. ఇలాగే తిప్పుకోవాలి. పులుసు చిక్కబడాలి, అప్పుడే మనకి చేపల పులుసు రెడీ అయినట్టు.
చూద్దామా ఒకసారి. చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది. ఒకసారి చూద్దాం ముక్క. చూడండి ముక్క ఇంకా ఉడికింది, ఇంకా మరి కొద్దిసేపు ఉడకాలి. పులుసు చిక్కబడితే మన చేపల పులుసు రెడీ అయినట్లే. చూడండి మన చేపల పులుసు రెడీ అయింది. లాస్ట్ మనం ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా కొర్రమట్ట చేపల పులుసు రెడీ. ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.